ఇట్ పాసిబుల్, ఇది పాసిబుల్. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా నేను క్రియేట్ చేసుకున్న ఐటమ్ ఎలా ఉంటుంది? మామూలుగా పుట్టిన నెల లోపల పిల్లాడు అంటే 15 రోజులు 13 రోజుల తర్వాత మామూలుగా చిన్న పిల్లాడు ఏడిస్తే ఎలా ఉంటుంది? ఇలా ఏడుస్తూ ఉంటారు. ఇది 15 రోజులు 16 రోజుల తర్వాత ఏడుపు. తర్వాత 18-20 రోజులు ఆ మధ్య గ్యాప్ లో మన ఇంటికి ఏ బావో అక్కో చుట్టో బామ్మతో అవ్వో ఊరవో దూరద్దో దగ్గర ఎవరో వస్తూ ఉంటాడు. వాడు ఏడుస్తూ ఉంటాడు. అరే మీ బావ వచ్చిండ్రా, అరే మీ బావ వచ్చిండరే, మీ అత్త వచ్చిందా రే. వాడు పుట్టి 20 రోజులు కూడా కాదు, వాడికి ఏం తెలుస్తాయండి బంధవ్యాలు, నిజమా అవునా కదా? ఇలా మా ఊర్లో ఇలా రిలేషన్ సంబంధించి ఒక చిన్న కామెడీ చేసుకుంటే ఎలా ఉంటుంది? మా ఊర్లో వరంగల్ ఒక బాబు ఏడుస్తున్నాడు. నేను అట్లా మండు వాళ్ళ ముక్కులో తొక్కుబడ్డ గారు మంచిగా గారు రన్నింగ్ ఏపలికి వచ్చి నల్ల ముక్క కూడా ఊరుకుంటావు. చెప్పు తీసుకోకూడదు ఏమనుకుంటాను. పొద్దు నుంచి ఏరా పడతాను మనిషి గారు రన్నింగ్ ఏపలికి వచ్చిన నీకు అది చూస్తేనేమో పాలిటిక్స్ కట్టాను పోయి రోడ్డు పోయింది ఎటువంటి అర్థమవుతలేదు. సుజాత ఏంటక్క మా ఆయన ఒప్పించిందా? అప్పుడు లేదక్క, దీని ఎట్లా మన నువ్వు చేయబట్టే సంసారం ఉంటాయి కాదు నువ్వు ఏడు. ఆ జర్నీ టీవీలో అపరిచితిలో సుపరిచితిలో సినిమా తన్నాను చూని కూడా చేస్తాను టీవీ ఏడు ఇక్కడ ఏడు నేను మంచి మంచి చదువుతాను చెప్పేసి ఇవి మాత్రం సినిమా చూస్తుంది. మంచి పాట వస్తుంది. అపరిచితికి బయటకు వచ్చాడు టీవీలో నుంచి. ఎందుకు వచ్చాడు ఏంటి మాత్రం నన్ను కూడా, ఎందుకంటే రాజమౌళి అంత వండర్ఫుల్ గా గ్రాఫిక్స్ ఇచ్చినట్టు తీసినప్పుడు సూపర్ హిట్ చేశారు, ఈగతో చేసినప్పుడు సూపర్ హిట్ చేశారు. టీవీ నుంచి బయటకు వచ్చాడు అపరిచితుడు. ఎవరు నువ్వు గిట్టొచ్చినా నల్లమ్మకు కూడా మంచిగా కాదురా. ఇంట్లో మా ఆయన లేడు ఏమనుకుంటాను, మా ఆయన అడగకుండా మా ఇంటికి 2 మందికి వచ్చినావు ఇక మీద కట్టనేది ఏమనుకుంటాను. చెప్పు తీసుకోకూడదు గాడిది. ఇప్పట్లో మా ఆటో 20 మందిని కట్టినా. అబ్బో నేను కూడా రామసక్రానికి ఇట్లా ముచ్చట్లు మస్తు చెప్పినా కానీ చిన్న పని చేసి ఆ వంటింట్లో పేర వేస్తాను అని ఊకుంచు ఉంచుడు కాదు వాళ్ళు ఏదాచ్చు అని చెప్పేసరికి ఈ ఒంటింట్లో ఉన్నటువంటి ఈ పుట్టిన నెల లోపల బాబుతో ఈ అపరిచితుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే ఒక చిన్న కాన్వర్జేషన్ సార్ మీకు గట్టి చెప్పడం అది నాకు కొంచెం వాయిస్ కొంచెం నాకు పుట్టిన లోపల పిల్లల దగ్గరికి అపరిచితుడు వెళ్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావురా? దెబ్బకు మాయ అపరిచితుడు. ఇలా సరదాగా వీళ్ళతో మాట్లాడుకునే కాన్వర్జేషన్ చేసుకోవచ్చు. నచ్చిన గట్టిగా దెబ్బలు పెడితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇదొక ఐటమ్. లాస్ట్ ఐటమ్ గా ఈ వేదిక మీదకి కమెడియన్స్ అందరిని తీసుకొస్తా. కమెడియన్స్ అంటే చాలా చాలా చాలా, అందులో ఇంకా నాకు అది తక్కువ టైంలో పరిచయం. నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నేను ఇలా మీ అందరితో హ్యాపీగా ఒక చిన్న ఫ్రేమ్ తో ఇలా ఉన్నానంటే ఇది ధనరాజ్ అనేది ఒకసారి అన్నయ్యకి నా తరఫున ప్లీజ్ ఒకసారి గట్టిగా ప్లీజ్ క్లాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ తెలుసు అరుంధతి ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో. దీని ఒక విజువల్ ఎఫెక్ట్స్ తో తీసుకొని వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తే ఎలా ఉంటుంది విత్ విజువల్ ఎఫెక్ట్స్. కొంచెం ఎక్కువ మామూలుగా మీ అందరూ అరుంధతి అంటే ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ ఇది ఒక విజువల్ ఎఫెక్ట్స్ తో చేస్తే ఇదే డైలాగ్ కనుక సోమసుద్ గారి స్థానంలో కమెడియన్స్ అందరినీ పెట్టి ఈ మూవీ చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది సాధారణ మీ అందరికీ అరుంధతి ఒరిజినల్ డైలాగ్. ఎంత పొమ్మాలి
నెట్టిలో సమాధి చేద్దామని వచ్చా, కానీ నేను నిన్ను మనమే గొప్పది కదా. అలాంటి ప్రాణాలు తీసి నీ మానాన్ని ఈ నెట్టిలో సమాధి చేసి నేను నా కొరకలిగి ఎలక్కంగా కలుపుకుంటానే బొమ్మాలే. ఎంతకాలం నాకు శిక్ష? 20 ఏళ్ళు నా పడుతున్న పితాచిని ఈ సమాధిలో రగిలిపోతున్నా బొమ్మాలి, రగిలిపోతున్నా. కసిగా పగలే తీర్చుకుపోతా అమ్మ బొమ్మలే. ఇక్కడ అరుంధతి వజ్రం తీసుకోవచ్చు. ఇదే స్లాగ్లో కొండవలస గారికి ఇస్తే ఆయన అలా చెప్తారు. అసలు అరుంధతి చటాకులో తెలియబడుతున్నాను చేయటానుకుంటా. నీది నాకు అమలాపురే కదా, కత్తి నేను రాసినప్పుడు పట్టుకోవద్దు. ఏంటి సమాధిలో పుల్లబెట్టడం? ఏంటి సమాధిలో పుల్లబెట్టడం? ఏసీఎల్ బుక్ చేయొచ్చు కదా, ఇది మనీ ప్రాబ్లమా? అయితే ఇద్దరు కదా కాలేజీ వాళ్ళు ఏమనుకుంటున్నావు? చటాకులో చదివిన గట్టిగా చెప్పట. అయితే ఓకే బాయ్. ఇలా కొండవలస గారు ఇదే డైలాగ్ కనుక 7G బృందాలు కాదు సుమన్ శెట్టి గారు చెప్తే ఎలా ఉంటుంది? వచ్చి అరుంధతి పొద్దున్న 6 లేచి ఇంటికి వెళ్ళమ్మా. ఏంటమ్మా ఈ సమ్మట్లో పుల్లు పెట్టావు? ఈ సమ్మట్లో పుల్లు పెట్టిందని నా పక్కన బిర్యానీ ప్యాకెట్ ఈ స్పైస్ బోట్లో పెడితే బాగుంది కదమ్మా, తింటూ తాగుతూ ఇక్కడ పడుకున్నాను ఉంటే నమ్ముడు ఇంటికి పోయమ్మా. ఇదే నేను సరదాగా ఫుల్గా కోట కొట్టి ఎంఎస్ నారాయణ గారు చెప్తే అలా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మంద పార్టీయా ముందు పార్టీయా? ఏ పార్టీ అయినా పర్లేదు. అరుంధతి నీ ఇంటికి వస్తా. రఘుబాబు, గిరిబాబు, శోభన్ బాబుని ఇలా పుట్టినట్టు తాగినట్టు ప్లాట్ అవుతుంటే ఈసారి ఫుల్గా తాగేవాడు స్ట్రాంగ్ గా నిలబడాలని ఏరి కోరి మరీ పెట్టాడు ఎంఎస్ నారాయణ. ఎమ్మంటే మందు, ఎస్ అంటే సోడా. మందులో సోడా కలుపుకొని తాగే నారాయణ. ఓ చిన్న మాట, వసే అరుంధతి ఈ సమాధిలో నన్ను పుల్లబెట్టప్పుడు నా పక్కన వాటర్ పెట్టాలమ్మా. వాటర్ పక్కన వాటర్ పెట్టాలి. లాస్ట్ గా నాకు నచ్చినటువంటి అమితంగా నేను ప్రేమించినటువంటి రాజబాబు గారు చెప్తే అలా ఉంటుంది. అలనాటి హాస్యనట్లు రాజబాబు గారు చెప్తే సమాధిలో పుల్ల పెట్టినప్పుడు మా పక్కన అయ్యో మా దూరం ముద్దులు పెట్టాలని తెలియదా? మీరు దాడపట్టు అదొకటి మా దూరం ముద్దుకు తెలిసిందనుకో నీ బరి ఆడింగు రాజుగారు తీసుకొచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ గా